శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం గం మహాగణాధిపతయే నమః. కార్తీక మాసం, కార్తీక పురాణం, ప్రథమ అధ్యాయం, మొదటి రోజు పారాయణం. శ్రవణం కీర్తనం విష్ణో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. భగవంతుని చేరుటకు ఈ నవవిధ భక్తి మార్గాలలో మొట్టమొదటిది శ్రవణం, అంటే వినుట ద్వారా మన యొక్క జీవితం తరించుట. ఈరోజు కార్తీక పురాణంలో మొట్టమొదటి రోజు పురాణ శ్రవణం. శౌనకాది మునులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము భుక్తిముక్తి ప్రదాయకము అయిన కార్తీక మాస మహత్యము గురించి వినిపించమని, ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, శౌనకాదులారా, మా గురువు గారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలో స్కాంద పద్మ పురాణాలు రెండింటా కూడా ఒక్కానించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మాస మాహత్యము గురించి సవిస్తరముగా చెప్పబడింది. మన అదృష్టము వలన నేటి నుండే కార్తీక మాసము ప్రారంభమాయెను. కావున ప్రతిరోజు నిత్య పారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుణ్ణి కార్తీక వ్రత ధర్మమును అడుగుట. పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుచున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళతాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తాను వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యము కావాలన్నా నిరభ్యంతరముగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరంలో సర్వమాసముల కంటేనూ కార్తీక మాసమే అత్యంత మహిమాన్వితమైనది. ఆ వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. ఇంతకీ ఈ నెలకు ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు కలిగినది? ఈ వ్రతము ఉత్కృష్ట ధర్మము ఏ విధంగా అయినది అని అడుగగా, మునిజన వందితుడైన వశిష్ఠుడు జ్ఞానహాసము చేస్తూ ఇలా ప్రవచించసాగాడు. వశిష్ఠ ప్రవచనము. ఓ జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యము చేసుకుంటే గాని సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మాస మాహత్యము, కార్తీక వ్రత మహత్యము వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణముతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యమి నుండి గాని ప్రారంభించాలి. ముందుగా పఠించాల్సిన శ్లోకం. ఓం సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమాచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలో కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు
కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవానుజ్ఞను తీసుకొని మొనలోతు నీటిలో నిలబడి స్నానమును చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను అర్పించాలి. అనంతరం అగమర్షణ మంత్ర జపముతో బొటనవేలి కొనతో నీటిని కిలికి 3 దోషిళ్ల నీటిని గట్టు మీదకు చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పెండాలి. దీనిని యక్షతర్పణము అని అంటారు. అనంతరము ఒళ్ళు తుడుచుకొని పొడివి, మడివి మరియు తెల్లవి అయిన వస్త్రాలను ధరించి హరినామ స్మరణ చేయాలి. గోపీ చందనముతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఆ ఉపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలోని చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువుకు శాలగ్రామముందుంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని విష్ణాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహిత శాశ్వత వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మార్జితాలైన పాపాలన్నీ కూడా వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షానికి అర్హులు కావడం నిస్సంశయము. ఓ జనక మహారాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. హరి ఓం. ప్రథమాధ్యాయం సమాప్తం.